నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. సర్వ మానవాళి పాప పరిహారార్థం యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టిన రోజుగా క్రైస్తవ ప్రజలు జరుపుకునే శుభ శుక్రవారం ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని పలు చర్చిల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు క్రైస్తవ ప్రజలంతా దేవాలయాల్లో చేరి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. యేసుక్రీస్తు శిలువ శ్రమలు, శిలువ వేసిన సన్నివేశాలను ప్రత్యేక ర్యాలీగా నిర్వహించగా అవి ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే అన్ని క్రైస్తవ దేవాలయాల్లో సంఘ కాపరులు, నాయకులు యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలైన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనే మాటలు సారాంశాన్ని వివరించారు. శుభ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల్లో సంఘ కాపరులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మామిడి రమేష్ ఆధ్వర్యంలో పలు ముస్లిం కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. ఆమదాల వలస మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డు కొత్త వీధికి చెందిన ముస్లింలు అలాగే మరికొన్ని కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి తమ్మినేని వాణి సీతారాం కండువా వేసి వైఎస్ఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మంచి ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుందామని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మామిడి ప్రభాకర్ తదితరులు ఉన్నారు. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కేడర్ అంతా ఎంత నిబద్ధత వ్యవహరిస్తున్నారో అంతే సమయం పాటించి సహకరించాలని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కోరారు. అరసవెల్లిలోని అప్పల సూర్యనారాయణ నివాసంలో ఆయన మాట్లాడుతూ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్నందున తాము టీడీపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం లేదని తెలిపారు. 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలని ఎలక్షన్ అబ్జర్వర్లు చెప్పడంతో వేడుకల నిర్వహణ ఏర్పాట్లను విరమించుకున్నామని అన్నారు. తాను ఒక న్యాయవాదిగా చట్టం గురించి తెలుసు కాబట్టే చట్టాన్ని ఉల్లంఘించే పనులు తాను చేయలేనని స్పష్టం చేశారు. వేడుకలు నిర్వహించుకునేందుకు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి వందలాది మంది తమ స్వగృహానికి తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవల పార్టీ పరిశీలకులు శ్రీనివాసులు రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు వస్తుందని చెప్పడం పరిణామంగా భావిస్తున్నామని అన్నారు. క్రమశిక్షణ కలిగిన టీడీపీ కుటుంబ సభ్యులుగా మీరంతా మరిన్ని రోజులు సంయమనం పాటించి ఐక్యతతో మెలగాలని అప్పల సూర్యనారాయణ కోరారు. సమావేశంలో టీడీపీ నాయకులు ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, మాదారపు వెంకటేష్, తోనంగి వెంకన్న యాదవ్, డాక్టర్ జాం భీమశంకర్, జల్లు రాజీవ్, కోటేశ్వరరావు, ఎస్వి రమణమాదిగా సొరకాసి వెంకట్రావు, ఉంగటి వెంకటరమణ, కరగాన భాస్కర్రావు, కరగాన రాము, బొక్క యుగంధర్, విభూతి సూరిబాబు, ఇప్పులి ప్రసాద్, సిరిపురం హరి, మైలపల్లి నరసింగరావు, బలగ చంగల్రావు, లొట్టి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలోని పలు చర్చిల్లో శుక్రవారం పాస్టర్ల ఆధ్వర్యాన సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చి ఫాదర్లు దైవజనులకు గుడ్ ఫ్రైడే విషయాలను తెలియజేశారు. యేసు ప్రభువు మన కోసం జన్మించారని, మన కోసమే సిలువ వేయబడ్డారని, మన కోసమే తిరిగి వచ్చారని, ఈ రోజు లోక పాపముల కొరకు సిలువలో మరణించిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నారని, అలాగే ఆదివారం ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచారని, ఆ రోజున ఈస్టర్గా జరుపుకుంటారని తెలిపారు. యేసుక్రీస్తు మనందరి కోసం ఎంతో త్యాగం చేశారని, ఆయన రక్తం మనలను శుద్ధి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని పలు చర్చిలలో సామూహికంగా దైవ ప్రార్థనలు నిర్వహించారు. గత 40 రోజులుగా ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగియనున్నట్లు వారు తెలిపారు. ఆదివారం ఈస్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థి గుండు శంకర్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండు శంకర్ మాట్లాడుతూ టీడీపీ రానున్న సాత్విక ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సాధిస్తుందని, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదాన తీసుకువెళ్తామని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పుట్టిందని, అందుకోసమే నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాగార్జున అగ్రికమ్ కార్మికుల ఔదార్యాన్ని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అభినందించారు. ఎక్చర్ల మండలం అరినాం అక్కివలస వద్ద గల ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో పనిచేస్తున్న గాడు పారయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయిన నేపథ్యంలో నాగార్జున అగ్రికమ్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా ఒక రోజు వేతనాన్ని మృతుని కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించుకుని అమలు చేశారు. పరిశ్రమ వద్ద నిర్వహించిన యూనియన్ సర్వసభ్య సమావేశంలో మృతుని భార్య గాడు అమలమ్మకు కార్మికుల నుంచి వసూలు చేసిన కార్మికుల ఒకరోజు వేతనం మొత్తం 1,07,000 రూపాయలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, నాగార్జున అగ్రికమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ వరదరాజు, ఎం రమణ, కోశాధికారి ఎల్ చిరంజీవి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సి సత్యనారాయణ, ఎల్ అప్పయ్య, లక్ష్మణరావు, చిన్న, పి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ భావ ప్రేరిత విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం బలోపేతానికి కార్యవర్గం అంతా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు దుప్పల శివరాం ప్రసాద్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులకు సంబంధించిన పిఆర్సీ ఇతర ఆర్థిక బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. శుక్రవారం నాడు పలాసలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దుప్పల శివరాం మాట్లాడుతూ నెలల తరబడి పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక ఉపాధ్యాయ ఉద్యోగులను ఈహెచ్ఎస్ సదుపాయాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కీలు సోమేశ్వరరావు, రాష్ట్ర బాధ్యులు ఆనందరావు, రాష్ట్ర కార్యదర్శి చలపతిరావు, జిల్లా కోశాధికారి రమణ, సంఘ బాధ్యులు మాధవ పాత్రో, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఆమదాల వలస యూత్ లీడర్ పాండ్రంకి తారక్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు న్యూ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. తక్కువ సమయంలో అధిక సంఖ్యలో అభిమానులంతా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నందుకు తారక్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం మిగిలిన అభ్యర్థుల జాబితాను ఈ రోజు ప్రకటించింది. 4 ఎంపీ అభ్యర్థులు, 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఫైనల్ లిస్ట్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. మొదటి నుండి టికెట్ కోసం ఎదురు చూస్తున్న కొందరు సీనియర్లకు ఈ జాబితాలో చోటు కల్పించారు. ఇప్పటికే పొత్తుల్లో భాగంగా మొత్తం 144 అసెంబ్లీ స్థానాలకు 17 లోక్సభ స్థానాల నుంచి టీడీపీ బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావు పేరును ప్రకటించారు. అలాగే విజయనగరం ఎంపీ నియోజకవర్గం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పేరును ప్రకటించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం శ్రీకాకుళం నగరానికి చెందిన గొంటు శ్రీనిబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన శాశ్వత అన్నదానం పథకం నిమిత్తం ₹1,00,000 ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ కు అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో చేతుల మీదుగా వారికి అందజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్ర చెల్లింపులు, ట్యాక్స్ పేర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంక్ సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ సహా 20 ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంక్, డిబిఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లు ఆదివారపు సెలవు రోజున అయినప్పటికీ సాధారణంగానే పనిచేస్తాయి. నెఫ్ట్, ఆర్టీజీఎస్ తో పాటు చెక్ క్లియరెన్స్ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి. బీసీల పక్షపాతిగా చంద్రబాబు అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేశారని, బీసీ డిక్లరేషన్ తో వైసీపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టిందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని సిలగాం సింగువలస నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలపై దాడులు చేసి సుమారు 300 మందికి పైగా బీసీల హత్యాకాండకు వైసీపీ ప్రభుత్వం కారణమైందని ఆరోపించారు. బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే దిశగా టీడీపీ కృషి చేస్తుందని చెప్పారు. బీసీల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు పార్టీ పిఏసీ సభ్యులు నాగబాబు హెచ్చర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ విశ్వక్షేణ్ తో మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారని, నాయకుడు నిర్ణయమే తమ నిర్ణయంగా, పార్టీ కోసం కుటుంబం మొత్తం కష్టపడతాం అని విశ్వక్షేణ్ నాగబాబుకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ రానున్న రోజుల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని, ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, హెచ్చర్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలన్నారు. నగరంలోని స్థానిక పాత శ్రీకాకుళంలో వెలిసిన సంతోషి మాత అమ్మవారికి శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా సంతోషి మాత నామస్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ తెలిపారు. అమ్మవారిని స్మరించుకోవడం వలన సకల కష్టాలు తొలగునని చెప్పారు. పోటీ ప్రపంచానికి ధీటుగా విద్యార్థులంతా సిద్ధం కావాలని మాజీ ఐఏఎస్ అధికారి చక్రపాణి పిలుపునిచ్చారు. గురువారం జెమ్స్
విద్యార్థుల కోసం యాజమాన్యం నిర్వహించిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొని చక్రపాణి మాట్లాడుతూ సాంకేతికంగా సంభవిస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు విద్యార్థులు తెలుసుకుని అందుకు అనుగుణంగా తమను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. డిజిటల్ లిటరసీని పెంపొందించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డిజిటల్ లిటరసీలో శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్మార్ట్ ఫోన్లను విషయ సేకరణకు తప్ప అనవసర విషయాలకు వినియోగించవద్దని సూచించారు. దేశంలో ఉన్న ఇంక్యుబేషన్ కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. అనంతరం కాలేజ్ ప్రిన్సిపాల్ లక్ష్మీ లలిత, బొల్లినేని మెడ్ స్కిల్స్ ఈడీ నాగేశ్వరరావులు కలిసి దుస్సాలువతో చక్రపాణిని సన్మానించారు. కార్యక్రమంలో జెమ్స్ ఏఓ సత్యనారాయణ, లైఫ్ స్కిల్ నిపుణుడు డాక్టర్ జయదేవ్, రిటైర్డ్ లెక్చరర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. చిలకడ దుంపలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిలకడదుంప టేస్ట్ అద్భుతంగా ఉండడమే కాదు, దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, B6, C, D, మెగ్నీషియం, అధిక ఫైబర్ ఉంటుంది. చిలకడదుంపను మన డైట్ లో తరచుగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిలకడదుంప కాల్చుకొని తిన్నా, ఉడకబెట్టినా, దీనితో చాట్ చేసుకుని తిన్నా, కూర చేసుకున్నా కూడా గొప్ప రుచిగా ఉంటాయి. శీతాకాలం మార్కెట్ లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చిలకడదుంప టేస్ట్ అద్భుతంగా ఉండడమే కాదు, దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, B6, C, D, మెగ్నీషియం, అధిక ఫైబర్ ఉంటుంది. చిలకడ దుంపను మన డైట్లో తరచుగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిలకడ దుంపలో మన శరీరంలో అంతర్గత అవయవాలకు ఆక్సిడేటివ్ ప్రమాదాన్ని తగ్గించే స్ప్రామిన్సి ఉత్పత్తి చేసే ప్రత్యేక లక్షణం ఉంటుంది. అలాగే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ యాస్టోసమానిన్ అనే కూడా లభ్యం. ఇది ఇన్ఫ్లమేషన్ను తగ్గించి దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. షుగర్ పేషెంట్స్ చిలకడ దుంప తినకూడదనే అభిప్రాయంలో ఉంటారు. కానీ దీన్ని లిమిట్గా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ పేషెంట్స్కు మంచిది. చిలకడ దుంపల్లో ఉండే అధిక కార్బోహైడ్రేట్లకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే లక్షణం ఉన్నప్పటికీ ఫైబర్ కంటెంట్ ఈ ప్రాసెస్ను స్లో చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. యాంథోసైనిన్స్ అనే పాలిఫినోలిక్ సమ్మేళనం ఇన్సులిన్ను నియంత్రిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో ఉండే కెరటోనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రక్తంలో చక్కెర స్థాయిని, ఇన్సులిన్ను నియంత్రిస్తాయి. చిలకడ దుంపలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నెలసరి నొప్పులు, ఆ సమయంలో ఎదురయ్యే సమస్యలను దూరం చేయడానికి చిలకడ దుంప సహాయపడుతుంది. వీటిలో ఫైబర్, పాలిఫినాల్స్ వంటివి అధికంగా ఉంటాయి. వారానికి ఒక్కసారైనా చిలకడ దుంప డైట్లో చేర్చుకుంటే నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలా మందిలో మొటిమలు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు చిలకడ దుంప చెక్ పెడుతుంది. చిలకడ దుంపలో కెరటోనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. చిలకడ దుంపలో ఉండే యాంథోసైనిన్ క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. క్యాన్సర్కు దూరంగా ఉండాలంటే చిలకడ దుంప డైట్లో ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోనే ఉండే బీటా కెరోటిన్ ఈసోఫెగల్ క్యాన్సర్ను నివారిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి తోడ్పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం పేరిట ప్రసారం చేస్తున్న వివరాలు ప్రేక్షకులకు అవగాహన కోసం. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యుల వైద్యానికి ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చేయాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. HTV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.